శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 9 జూన్ నుండి 15వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ వృశ్చిక రాశి వారికి మనం గమనించినట్లయితే వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారికి షష్టమంలో పంచగ్రహ కూటమి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రవి, శుక్రుడు, బుధుడు షష్టమంలో యోగ్యకారకమైనటువంటి గ్రహాలు. మరియు గురువు షష్టమంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడు. కాకపోతే షష్టమంలో ఉన్నటువంటి రవి పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతాడు. 10 మందిలో మంచి గుర్తింపును కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. మరియు అదే యోగకారకమైనటువంటి స్థితిలో రవి ఉన్నాడు కాబట్టి వారం ప్రథమంలో ఎక్కువగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. 15వ తారీఖు వరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి. తద్వారా చేయబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించడం జరుగుతుంటుంది. కానీ అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయొద్దు. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు చతుర్థంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. శని ఎప్పుడైతే చతుర్థంలో జరుగుతుంటాడో ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది ముఖ్యం. ఒంట్లో అధికమైనటువంటి వేడి, గుల్లలు రావడం అనేది కూడా జరుగుతుంటుంది. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి.